ఆదివారం మా సిగ్గిలేని రాధాకృష్ణ సిగ్గిదాపిన ముచ్చట్లుంటాయి కదా ఒక్కసారి గమనించండి. తలంటిన రేవంత్ మంత్రులు షాకట. నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. త్వరలోనే అన్నిటినీ ముగింపు పలికిస్తా. ఎడచెప్పిండు ఇగో ఇట్లుంటది మన రాధాకృష్ణ సిగ్గిదాపిన ముచ్చట్లు ఇట్లుంటాయట. ఇలా రేవంత్ రెడ్డి మీద రాసిగా టక్క ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. ఇలా వీని కథ ఏమో తెలియాలి నాకు. పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి? వివిధ స్థాయిల్లో సమన్వయం లేకపోతే ఎలా? ఇప్పుడు నాలో సహనం నశించింది. ఏదైతే అది అవుతుంది. ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దులు మీరిపోతున్న మంత్రులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడను. ఇదంతా రేవంత్ రెడ్డి అంటున్నట్ట. అంటే మన రాధాకృష్ణ రాసినట్టు నిజమే. డైరెక్ట్ రేవంత్ రెడ్డి కడుపులోకి వెళ్ళి వస్తాయి మాటలు. అరే రాధాకృష్ణ ఈరోజు నీ సండే వచ్చింది, నా కోసం రాయాలంటే రాసిండు. అట్లే రాసిండు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని ఆవేదనను ఆక్రోశాన్ని ఇలా వెల్లగక్కారు. సీఎం ఈ స్థాయిలో తలంటుతారని ఊహించని మంత్రులు ఒకంత షాక్ గురైరు. మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ఆయనలో ఆవేదన ఆవేశం కట్టలు తెచ్చుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడడంతో రేవంత్ రెడ్డికి సహజంగానే బాధ కలిగింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బస్తరాఫ్ చేసి ఉండాలి. ఏక వ్యక్తి పాలనకు ప్రాంతీయ పార్టీల కల్చర్కు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు రుచించడం లేదు. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో దశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. ఆయన బాధ ఇదంతా నేను ఎందుకు చదువుతున్నా రేవంత్ రెడ్డి దీని స్క్రిప్ట్ ఎలా ఇంకో పేరు రాధాకృష్ణ రావాలి, కానీ రాధాకృష్ణ బదులు రేవంత్ రెడ్డి అని రాయాలి. ఎంత రేవంత్ రెడ్డి రాపించిండు. బెదిరిస్తాడు జనాలను ముందలు పెట్టి, అరే దొంగనా కొడకలారా మీ విషయాలు మొత్తం బయటకు చెప్తాను బెదిరిస్తుడు. ఎట్లా తెలుసా వీనికి? ఆడ మాడుతుంది తెలుసు. 2 వీడియోలు బయటకు వచ్చినా, ఒక్క వీడియో బయటకు ఎట్లా జరిగి మంత్రివర్గంలో మాడుకుని ఎట్లా తెలుసు దీనికి? గమనించరు మీరే. ఇంకేంది ప్రభుత్వంలోనే కాదు పార్టీలోనూ రేవంత్ రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే మాట్లాడడంతో జనంలో ఆయన పలసనవుతున్నారు. రాష్ట్రానికి ఒక్కరే సీఎంగా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రిగా భావించుకోవడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతారు. కనీస ప్రజాదరణ లేని వారు సైతం తాము కాంగ్రెస్ లో సీనియర్లు అని డాంబికాలు పోతూ రేవంత్ ని జూనియర్ అని కించపరుస్తున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు కూడా కలిసి రావడం లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచాలన్న నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. ముందు వెనుక ఆలోచించకుండా చట్టపరమైన చిక్కులను లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. సో అన్ని రకాలుగా పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఏడ చూసుకున్నా వీళ్ళు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత లేదు, సృష్టిస్తురు అనేది ఈయన చెప్పదలుచుకుండు. అగ్రనాయకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టిని టార్గెట్ చేసిండు. ఎందుకంటే వాళ్ళిద్దరిదే నడుస్తారు ఢిల్లీలో. నిన్న మన మహేష్ కుమార్ గౌడ్ నడుస్తుంది. ఇప్పుడు మీనాక్షి పైన మాట్లాడే పరిస్థితి లేదు. ఆమె పైన ఏం మాట్లాడినా డైరెక్ట్ కేంద్రంలో వాళ్ళ నాయకత్వానికి తెలిసిపోతుంది. సో అందుకే భయపడతాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ దశలో జూబ్లీస్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాన్ని గెలిపించుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత కుదుటపడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిని ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖర రెడ్డి హయాంలో వలె సీఎం రేవంత్ కు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ లో అందరినీ కలుపుకొని పోవడం అంటే ఆశామాషి కాదు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం అని చెప్పేసి అధిష్టానానికి ఇది రాసింది. ఈ సారాంశ అధిష్టానానికి
అంటే వైఎస్ రాజశేఖర్కి ఇచ్చిన స్వేచ్ఛ నాకు ఇస్తే నేను చేస్తా, ఇస్తలేరు నాకు, ఇస్తే చేస్తా, మీరే లంగలు. అధికారంలో ఉన్నంత కాలం పదవికి వన్నే తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వేస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు, తెలిసేసింది, డిసైడ్ చేసేసింది కాదు. అంటే రేవంత్ రెడ్డికి ధీటుగా ఉన్న మొగోడు కాంగ్రెస్ పార్టీ ఎవడు లేడు. అంటే రేవంత్ రెడ్డి దిస్తే ఇక ప్రభుత్వం ఊరిపోతుంది. వారు చెప్పాలనుకుంటున్న విషయం అదే. రేవంత్ రెడ్డి ఒక్కడే మొగోడు, రేవంత్ ఒక్కడే మునగాడు కాంగ్రెస్ ఇంకా ఇంకెవరు లేడని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఇంకా రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు. నేను చెప్పలే, ఇది రాధాకృష్ణ, సిగ్గిలేని రాధాకృష్ణ. రేవంత్ జ్యోతిది, తెలంగాణ జ్యోతి కాదు, రేవంత్కే జ్యోతి, అంటే చంద్రబాబు జ్యోతి. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. చెప్తాను, రాపిచ్చిండి అంటానికి ఇదే సాక్ష్యం. పార్టీలో ప్రభుత్వంలో ఒక నిమిషం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించిన అవకాశాలుగా రేవంత్ రెడ్డి పరిగణించాలి. అలా చేయలేని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలిపోవాల్సి వస్తుందని తెలుసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డికి. సో ఇట్లా మన సిగ్గులేని రాధాకృష్ణతో ఈ సిగ్గుదాపిన ఆంధ్రజ్యోతి పత్రిక ఇలా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఏం జరిగింది, వీడు ఏం చెప్పాల్సుకుంటూ కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రభుత్వంలో నాయకులందరూ గమనించాలి. రేవంత్ రెడ్డి తప్ప ఎవడు మొగోడు లేడు, ఎవడు మునగాడు లేడు. ఇక రేవంత్ రెడ్డి లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు దించుతారానే, దించాలంటే భయపడాలి. రేవంత్ రెడ్డే కాంగ్రెస్ పార్టీ దిక్కు అనేది మన రాధాకృష్ణ గారు చెప్పదలుచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఇది రేవంత్ రెడ్డే రాసింది. ఇలా కొత్త పలుకు రేవంత్ రెడ్డి, ఇలా రేవంత్ పలుకు.